తెలంగాణ రక్షణ సేన చైర్మన్ అధినేత మా కవితక్క గారి ఆధ్వర్యంలో జూలై 2వ తేదీన హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ వద్ద గల భూమిని, ప్రభుత్వ భూమిని ఉద్యమకారులకు ఇవ్వాలనే దానిపైన ధర్నా నిర్వహించడం జరుగుతుంది, భూ పోరాటం చేయడం జరుగుతుంది. అయితే గత ప్రభుత్వం కూడా 10 సంవత్సరాలు పరిపాలించి ఉద్యమకారుల చేతనే మనకు తెలంగాణ రాష్ట్రం సాధించడం జరిగింది. ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీలు ఇవ్వడం జరిగింది. కానీ వారికి 10 సంవత్సరాలు పాలించినా కూడా వారికి ఎలాంటి సహాయం అందించలేదు. అంతేకాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మొన్నటి ఎన్నికల్లో 2 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమకారులకు మేము 250 గజాల ఇంటి స్థలాలు ఇస్తామని, ఆ తర్వాత పెన్షన్లు ఇస్తామని, వారిని ఆదుకుంటామని, ఇంటికో ఉద్యోగం ఇస్తామని కూడా ఇలా చాలా రకాల హామీలు ఇవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమకారులందరూ మరియు అమరులైన తెలంగాణ కుటుంబాలు కూడా ఈరోజు రోడ్డున పడ్డాయి. వారి పరిస్థితి దయానీయంగా ఉంది. కానీ ఆదుకునే వాళ్ళు ఎవరు లేరు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం హామీలు ఇచ్చి మోసం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే ఉద్దేశంతో మా తెలంగాణ రక్షణ సేన, మా అధినేత గారు ఈ భూ పోరాటాన్ని చేయడం జరుగుతుంది. జూలై 2న హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్ వద్ద గల భూమి 350 ఎకరాల భూమి ఉంది కాబట్టి ఆ భూమిని అందులో నుంచి 250 గజాల చొప్పున తెలంగాణ ఉద్యమకారులకు మరియు తెలంగాణ ఉద్యమ రాష్ట్ర స్థానం కోసం అమరులైన కుటుంబాలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఈ ధర్నాను చేయడం జరుగుతుంది. మన జిల్లాలోని ప్రతి ఒక్కరూ ఈ విజయవంతం చేయాలని, ఈ భూ పోరాటానికి హాజరై అధిక సంఖ్యలో కవులు, రచయితలు మరియు మేధావులు అందరికి వచ్చి, ఉద్యమకారులు కూడా పార్టీలకు అతీతంగా, పార్టీలను ఆలోచించకండి, ఇది మీ పార్టీల గురించి చేసేది కాదు. ఈ ఉద్యమం ఏముంది, ఉద్యమకారులను ఆదుకోవడానికి చేస్తున్న భూ పోరాటం ఇది. కాబట్టి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు ఈ భూ పోరాటానికి వచ్చి ఆ ధర్నాను విజయవంతం చేసి మీ హక్కును, మీరు ఏదైతే ఉందో 250 గజాల భూమి ఇస్తామని ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది కాబట్టి దాన్ని సాధించుకోవడానికి మీరందరూ రావాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ, జై జై కవితక్క. ఈరోజు సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జి మహమ్మద్ మజీద్ గారు, అదేవిధంగా తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ సంయుక్తంగా తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవితక్క గారి ఆదేశాల మేరకు ఇవాళ సిరిసిల్ల పట్టణంలో మరి జూలై 2వ తారీఖు రోజు జరగబోయే భూ పోరాట పోస్టులను ఆవిష్కరించుకోవడం జరిగింది. 69 నుండి 2014 వరకు తెలంగాణ ఉద్యమంలో 1200 మంది బిడ్డలు చనిపోయి, వేలాది మంది జైలు పాలై, వేలాది మంది త్యాగాలు చేస్తే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి ఇది అందరికీ తెలిసిన విషయమే. మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ తెచ్చింది నేనే, తెలంగాణ వీరుణ్ణి సూర్యుని అని చెప్పుకున్న కేసీఆర్ 10 సంవత్సరాల పాలనలో ఏ రోజు ఎక్కువ రోజు కూడా తెలంగాణ ఉద్యమకారులు ఉసెత్తలేదు, మరి అమరవీరుల కుటుంబాలకు కూడా ఏం చేయలేదు. కాబట్టి కేసీఆర్ ఓడగొట్టాలన్న సిద్ధాంతంతో ఉద్యమకారులందరూ ఏకమై కేసీఆర్ ఓడగొట్టిన తరుణంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చింది మేమే, తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి, 25,000 పెన్షన్, గుర్తింపు కార్డు ఇచ్చి మిమ్మల్ని ఆదుకుంటాము అని చెప్పి మాటిచ్చి మాట దక్కిన పరిస్థితి. మరి ఉద్యమ సంఘాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో 12 నుండి 14 సంఘాలు ఏకమై తెలంగాణ ఉద్యమకారుల హక్కుల కోసం కొట్లాడి గాంధీ భవన్ ముట్టడి కానీ, అసెంబ్లీ ముట్టడి కానీ, తెలంగాణ భవన్ ముట్టడి కానీ, రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి కానీ చేసిన తరుణంలో నా తెలంగాణ ఉద్యమకారులు చేసే రాష్ట్ర చైర్మన్గా నా మీద ఇప్పటికీ 6 నుండి 7 కేసులు బయలాయించారు. అదేవిధంగా కేసులు పెడుతున్న తరుణంలో మేము కొట్లాడుతున్నాం, మమ్మల్ని పట్టించుకునే నాదులు లేడు, అయినా మీరు ఎంతన్నా కొట్లాడుకోరు, మీ మీద కేసులు పెడతాం, జైలు పంపుతామని ఆ సిద్ధాంతంతో నడుస్తున్న తరుణంలో కల్వకుంట్ల కవితక్క గారు ఈ రాష్ట్రంలో కూడా ప్రాంతీయ పార్టీ అవసరం అనే ఉద్దేశంతో తెలంగాణ రక్షణ సేన అనే పార్టీని బట్టి మరి అన్ని అంశాల మీద కొట్లాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్న మనం ఏదైతే నీళ్లు, నిధులు, నియామకాలు తెలంగాణ తెచ్చుకున్నామో అది సిద్ధించలేదు. కాబట్టి
ఉద్యమకారుల హక్కులు నెరవేరాలంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలంటే ఖచ్చితంగా భూపోరాటంతో ఇది సాధ్యమని కల్వకుంట్ల కవితక్క గారు ఈ నెల జూలై 2వ తారీఖు రోజు భూపోరాట కార్యక్రమం కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో జరగబోతా ఉంది. ఈ సిరిసిల్ల జిల్లా నుండి పెద్ద ఎత్తున ఉద్యమకారులందరూ కూడా అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులు, అన్ని వర్గాల ప్రజలు కూడా మరి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం మెడల్ వంచడానికి, ఆంధ్ర వాళ్ళ గుండెల్లో పరిగెత్తడానికి, వాళ్ళకు ఒక భయం పుట్టించడానికి ఎలాగైతే మిలియన్ మార్చ్ చేపట్టినామో ఈ రోజు కూడా భూపోరాటం కూడా మిలియన్ మార్చ్ తలపించేలా కల్వకుంట్ల కవితక్క గారి ఆధ్వర్యంలో మనం ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్యమకారులందరూ కూడా మరి ఉప్పల్ బగాయత్, హైదరాబాద్లోని ఉప్పల్ బగాయత్కు చేరుకొని మరి పెద్ద ఎత్తున సక్సెస్ చేయాలని నేను కోరుకుంటున్నా. నా పేరు భోగే పద్మ, తెలంగాణ ఉద్యమకారుల జేఏసీ రాష్ట్ర చైర్మన్. అదేవిధంగా మజిద్ భయ్య ఈ జిల్లా అధ్యక్షులు మహమ్మద్ మజిద్ భయ్య ఆధ్వర్యంలో